గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. అమ్మ, ఇంట్లో వాస్తు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఇంట్లో పెట్టే వస్తువులను బట్టి కూడా వాస్తు దోషాలు అనేది ప్రభావితం అవుతాయి అంటూ ఉంటారు. ముఖ్యంగా చనిపోయిన వారి ఫోటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. బెడ్రూమ్లో కొంతమంది, హాల్లో కొంతమంది హాల్లో దేవతా చిత్రపటాలతో పాటు కలిపి పెట్టేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా అంటే పితృదేవతలు వాళ్ళు కూడా దేవతలతో సమానం అంటూ ఉంటారు. అంటే దీనివల్ల కూడా ఇంట్లో వాస్తు ఎనర్జీ అనేది మారే అవకాశం ఉంటుంది. దాని గురించి వివరణ ఇవ్వండి. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టడం అనేది వాళ్ళ జ్ఞాపకం, మనం వాళ్ళతో నడిపిన మెమరీస్ అయితే ఉన్నాయి చూసుకోవడానికి. అది తప్పే. చాలా మంది సెంటిమెంట్ గా వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటారు, అమ్మతో మాట్లాడుతుంటారు, చెప్పి వెళ్తుంటారు, అలవాటు అయిపోయింది నాకు అని చెప్పేసి అని. ఇవన్నీ తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే వీటికంటూ ప్రతిదానికి వాస్తు అనేది ఏంటంటే వస్తువుని ఎక్కడ పెట్టేదే వాస్తు. ఏది ఎక్కడ పెట్టాలనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇళ్లలో హాల్లో ముందు ముఖ్యంగా పెట్టకూడదు. హాల్లో పెట్టడం వల్ల కాస్తంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి శరీరం వదిలి వెళ్ళిపోయారంటే బతుకుంటే అది పాజిటివ్, చనిపోతే నెగిటివ్. దాంట్లో ఆరా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ప్రేత శక్తి కింద వస్తుంది అది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే 10 మందికి బతుకున్నంతకాలం సాయం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళలాగా బతికారు కానీ చనిపోయారు. కానీ వాళ్ళు అప్పుడు చనిపోయిన తర్వాత అది ఏమవుతుంది, ఆ శరీరం ప్రాతశక్తి అవుతుంది. ఆత్మ కూడా ప్రాతశక్తి కింద వస్తుంది. ఈ ప్రాతశక్తి ఉన్నప్పుడు దైవశక్తి రాదు ఇంట్లోకి. ఏదైతే ఆరా అంటామో వాళ్ళు ఒకవేళ వీళ్ళ మీద భ్రాంతి చావక ఆత్మ రూపంలో ఇంట్లోనే ఉండిపోతారు కొంతమంది. అందుకే కొన్ని స్థలాల్లో చెక్ చేయగానే ఈ స్థలం వద్దండి అని చెప్తుంటారు పెద్ద పెద్ద స్వామీజీలు, జ్యోతిష్యులు. తర్వాత ఈ తపస్సు చేసుకునే వాళ్ళకి తెలిసిపోతుంది, వద్దండి ఈ స్థలం వద్దు అంటారు. ఆ స్థలం చూస్తే మనకేం కనిపించదు. ఎందుకు ఈ స్థలం వద్దంటున్నారు, బాగానే ఉంది కదా అనిపిస్తుంది మనకి. తక్కువలో వస్తుంది కదండి కొనుక్కుందాం అనుకుంటున్నాం అంటే వద్దని చెప్పేస్తుంటారు. ఇది ఎవరు అంటే మన స్వామి వాళ్ళందరూ, అంటే ఇప్పుడు ఎవరైతే మనకి పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారో స్వామీజీలు అందరూ తపస్సు చేసుకుంటున్నారు కనుక వాళ్ళకి ఆ దృష్టి తెలుస్తుంది. మనకి అంత శక్తి ఉండదు కనుక తెలియదు. కానీ వాళ్ళు వద్దన్నాక మనం వదిలేయచ్చు. అలాగే మన పెద్దవాళ్ళకి చెప్పింది ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ శక్తి అనేది ప్రాతశక్తిగా మారుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాతశక్తి ఉంటుందో ఆ ఇంట్లో దైవశక్తి రాదు. సో అందుకని వీళ్ళని మనం తీసేయాలా అంటే తీయక్కలేదు. వీటికంటే ఒక స్థానం ఇచ్చారు. ఆ స్థానంలో పెడితే ఈ దైవశక్తి వచ్చే ఎనర్జీని ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎక్కడమ్మా మరి ఇంతకు పెట్టాల్సింది? వీళ్ళని మనం ఒక గదిలో పెట్టి, అంటే ఇప్పుడు మా గెస్ట్ బెడ్రూమ్ ఉందనుకోండి, గెస్ట్ బెడ్రూమ్లో నార్త్ వాళ్ళకి దక్షిణాన్ని చూసి పెట్టాలి. వీళ్ళ ఫేస్ దక్షిణం చూస్తుండాలి. సో గెస్ట్ బెడ్రూమ్లో పెట్టచ్చు. మరి గెస్ట్ బెడ్రూమ్ లేదు, డబుల్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ మెయిన్ బెడ్రూమే ఉంది అనుకున్న వాళ్ళు కబోర్డ్లో పెట్టాలన్న. కబోర్డ్స్లో పెట్టి దక్షిణం వైపు చూస్తూనే పెట్టాలి కబోర్డ్స్ని. అది రోజు మాకు చూడాలి, వాళ్ళతో మాట్లాడలేమంటే రోజు వెళ్ళండి, కబోర్డ్లో డోర్ తీసి కాసేపు మాట్లాడి, పండు పెట్టండి, అక్కడ పూలు పెట్టండి, దండం పెట్టండి, ధూపం ఇవ్వండి, ఇబ్బంది లేదు. చేయొచ్చు. అంటే మనం వస్తువులన్నీ పెట్టుకునే కబోర్డ్లో పెట్టచ్చా? వీళ్ళకంటే ఒక కబోర్డ్ ఉండాలన్న సపరేట్ గా. అందులో ఏం పెట్టకూడదు అంటే మనం వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకంటే నేను ఒక ఇంట్లో చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు నాకు ఏదైనా చెప్తారండి, మా అమ్మగారు చెప్పంటే చేస్తా అన్నారు. అంటే నేను అమ్మగారు ఉన్నారేమో అనుకున్నాను. తెలిస్తే ఇంటికి వెళ్ళాక ఇంట్లో చెక్ చేశాక ఇంకా మా అమ్మతో మాట్లాడితే మా అమ్మ రాత్రి నేను ఇలా పొద్దున్నే ఇలా చేయిస్తా అంటే ఖచ్చితంగా చేయించమని చెప్తేనే చేస్తున్నాను అండి. అవునా అన్న, సరే అని చెప్పేసి అనుకున్నా. సరే వస్తే మీ అమ్మగారు రండి అన్న. ఇవ్వండి ఇక్కడే ఉన్నాం అమ్మగారు అని చెప్పండి. చూస్తే ఎక్కడ కనుమల కింద నాకు చూస్తే ఫోటో ఉంది వాళ్ళ మీద, చనిపోయాడు. ఆ ఫోటోతో రోజు ఆయన మాట్లాడుతూ బయటకు వెళ్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, మా అమ్మగారు ఎలా చెప్తే అలా చేస్తానండి అని చెప్పి ప్రతిరోజు ఇప్పటికీ కూడా అని. ఆవిడ చూస్తే లేరు, వాళ్ళ అమ్మగారు ఈయనకి ఎలా చెప్తున్నారు, ఈయన ఎలా పాటిస్తున్నారని నాకు చెప్పడం ఆయన కల్లో కనిపిస్తారు. ఆవిడ నాకు చెప్తారండి ప్రతిరోజు. నాకు ఏదైనా సమస్య వస్తుందంటే మా అమ్మ కనిపిస్తుంది, మా అమ్మ చెప్తుంది ఏదైనా సమస్య వస్తుందని అని చెప్పేసి. నిజంగా అంటే ఈ రోజుల్లో కూడా అంత ఎమోషన్తో వాళ్ళు బాండ్ అయి ఉన్నప్పుడు మేబీ జరగచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేము. ఈయన భ్రాంతి అయి ఉండొచ్చు, లేదా ఈయనకే ఆ సెన్స్ తెలుస్తాము. సో నాకు ఇది జరుగుతుంది అంటే ముందే తెలుస్తుంది. మా అమ్మ నాకు చెప్పింది అంటే ఖచ్చితంగా అది జరుగుతుందని నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్న వాళ్ళు. హాల్లో చాలా పెద్ద ఫోటో అన్నమాట. అంటే ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నారు.
సో ఆయనకి చాలా బిజినెస్లు, లాట్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి. అన్ని బిజినెస్లో కూడా కాస్తంత డబ్బు ఎక్కడికక్కడ మోసం చేస్తున్నారు, ఇరిగిపోతున్నారు. చెక్ బౌన్స్ అవడము, చెక్కులు రాకపోవడము ఇవి జరుగుతున్నాయి. ఇలా క్లమ్సీగా మొత్తం వ్యాపారంలో ఉండాలా వద్దా, చేయాలా, ఈ వ్యాపారం చేద్దాం, ఒక 10 రకాలైన వ్యాపారాలు చేస్తాయి ఆయన. ఈ 10 రకాల వ్యాపారంలోనే పెట్టేస్తాడు. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లాకేజ్, మొత్తం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా ఆయనకి నిజంగా కనిపిస్తే ఆవిడ మాట్లాడుతున్నట్టయితే చాలా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఆరాశక్తి, ప్రాతశక్తి ఎక్కువగా ఉన్నట్టు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దైవశక్తి అనేది మనకు కావాలి అంటే ఇంట్లో మనం దీపారాధన చేస్తూ, ఇంట్లో ఏదో పుష్పాలు వేసి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి ఏదో ఒక మంత్రానుష్ఠానం మనం చేయడము. మనకు రాకపోతే ఏదో ఒక టీవీలోనో రేడియోలో పెట్టుకుంటారు, పూర్వం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లో పెడుతున్నారు అందరూ. ఇలా ఏదో ఒక చాంటింగ్ కంటిన్యూగా మంత్రాన్ని చేస్తే ఒక ఆరా ఫామ్ మొత్తం పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందో ఇంట్లో ధనాకర్షణ, జనాకర్షణ పెరుగుతుంది. ఈ ఆకర్షణ శక్తి పెరగడానికి కారణం మనం చేసే పనుల వల్ల. సో బ్లాకేజ్ అవ్వడానికి కారణం అంటే వాళ్ళ అమ్మగారు ఎలా చేసేవారు, ఎలా ఉండేవారు అంటే ఎప్పుడు పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉండేవారు అంట. పిల్లలు 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 అని ఆవిడ అలాగే మంచాన్ని పడి చనిపోయారు రోగంతో. కానీ ఆవిడ ఉన్నంత కాలం సుఖపడలేదు పిల్లలు ఎవరు. ఆవిడ చనిపోయాక అందరూ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత అందరికి బాధ అనిపిస్తుంది, మా అమ్మ చూడలేదు ఈ బాధని. సో మా అమ్మ కోసం ఏం చేయాలని చెప్పేసి అందరిలో సేమ్ ఆ ఫొటోస్ పెట్టుకున్నారు, పెద్ద ఫొటోస్. వాళ్ళ అమ్మ చక్కగా అందంగా తయారైన ఫొటోస్ ఉన్నవి పెట్టుకున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయి చాలా కాలం అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇక్కడ 2 శక్తులు అంటే, ఒకటి దేవతా రూపంలో పుణ్యస్త్రీగా చనిపోతే ఒక శక్తి, పురోసువాసినిగా చనిపోతే ఒక శక్తి ఉంటుంది. సో ఇలాంటివి ఏమొచ్చి అప్పుడు నేను చెప్పాను, ఏమంటే మీరు రోజు మెమ్మగారితో మాట్లాడండి, కానీ హాల్లోని తీసేసి మీరు వెళ్ళి మీ బెడ్రూమ్లో ఒక కబోర్డ్ తీసుకుని కబోర్డ్లో పెట్టండి. సో బెడ్రూమ్లో మా ఆవిడ వద్దన్నారు, అందుకే పెట్టలేదు అన్నది. గెస్ట్ బెడ్రూమ్లో పెట్టండి. మీరు గెస్ట్ బెడ్రూమ్లో శుభ్రంగా అమ్మ కనిపించేట్టుగా పెట్టుకోండి. ఒక డోర్ పెట్టండి. డోర్ తీసి మాట్లాడాలి, మళ్ళీ డోర్ వేయాలి మీరు. అంతే. అప్పుడు మీకు ఆ ఎనర్జీ వస్తుంది. సో ఎందుకు ఓపెన్ గా పెడితే ఉంటే ఆరా బయటికి ఉంటుంది ఎనర్జీ. ఇప్పుడు దీపం చిన్నగా వెలిగిస్తే వెలిగి కాంతి వస్తుంది, పెద్దగా చేస్తే ఏమైతే మసిగా మారి మొత్తం ఇల్లంతా నల్లగా అయిపోతుంది. రోజు దీపాలు హారతలు ఎక్కువ ఇస్తాం అంటే ఇల్లంతా దేవుడు మొత్తం ఏమవుతుంది, నల్ల మసిపడేస్తుంది. అప్పుడు అది నెగిటివ్ అయిపోతుంది. ఏ ఒక శక్తి పనిచేది. ఇప్పుడు నలుపు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీ. సో తెలుపు కానీ మన బాగుండే విధంగా కనిపించే ఆకర్షణ శక్తి ఉండడానికంటే కలర్ఫుల్గా ఉండాలి. అందుకే దేవుడు ఎక్కువ దీపాలు ఎక్కువ హారతి, గంట కొట్టేసి ఇప్పుడు 2 పూట్ల హారతి ఇవ్వదు చెప్తాం, దీపం వెలిగించమని చెప్తాం. హారతి కలుపుకొని చిన్నది వేసి ఒకటే హారతి ఇస్తారు. చాలా మంది పెద్ద హారతి కప్పి పెద్దగా హారతి ఇస్తుంటారా. ఎప్పుడైతే నలుపు వచ్చిందో అక్కడ నెగిటివ్ స్టార్ట్ అవుతుంది, వెంటనే క్లీన్ చేసుకోవాలి. సో అందుకని క్లోజ్ చేయండి డోర్ని, అప్పుడు మీకు పాజిటివ్ అన్ని పనులు అవుతాయి. ఆయన చాలా కష్టపడ్డారు. మా అమ్మ హాల్లోనే అలవాటు అండి, మేము వెళ్ళినప్పుడు వెళ్ళొస్తాం అని చెప్పాలి, బాయ్ చెప్పాలి, ఇది చెప్పాలంటే అదే అండి, ఒక అడుగు బెడ్రూమ్లోకి వెళ్ళి చెప్పాడండి. ఒక 41 days చేయండి. మీకు నచ్చలేదు తెచ్చేసుకుని మీ అమ్మగారికి పెట్టేసుకోండి. మీ అమ్మగారిని మిమ్మల్ని ఎవరు విడదీయరు. హ్యాపీగా మీ హాల్లోనే పెట్టుకోండి, మీ అమ్మగారిని హాల్లోనే చూసుకోండి. నన్ను పిలిచారు కనుక నాకు సంబంధించిన విషయం నేను చెప్పాను. సో వాస్తు చెక్ చేయని వెళ్ళాను కనుక ఆ ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం కట్టారు. ఉచ్చ స్థానాల్లో ద్వారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సొంత ఇల్లు, అపార్ట్మెంట్ సొంతంగా కట్టుకున్నాడు, అన్ని బాగున్నాయి, ఎక్కడ ఏ దోషం లేదు. నాకు ఒకే ఒక దోషం ఇది కనిపించింది, ఫోటో సో ఫోటో పెట్టడం వల్ల ఒకటి అనిపించింది. ఆ పెద్ద ఫోటో చాలా పెద్ద ఫ్రేమ్, అంటే మనం కూర్చున్న అంత ఫ్రేమ్ అనమాట అది. వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతో పెద్దగా లేదు, ప్రేమ ఉండాలి మనుషుల మీద. మనం వాళ్ళ మీద, వాళ్ళ జ్ఞాపకాల మీద, వాళ్ళ ఆశయాల మీద మనం పని చేయాలి. అంతేగాని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం వల్ల కాదు, వాళ్ళ ఆశయాలు ఏమున్నాయో అవి మనం నెరవేర్చాలి. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు హాల్లో పెట్టడం వద్దు అన్నారు, కొంతమంది హాల్లో పెడతారు, పక్కనే దేవుడి ఫోటోలు కూడా, అంటే పూజ చేసినా చేయకపోయినా అట్లా షో లాగా అలా పెట్టేసుకుంటారు. అలా పెట్టడం వల్ల మంచి అయితే జరగదు, ఎట్లాగూ దోషంగా ఏమన్నా మారుతుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. అలా పెట్టడం వల్ల కూడా దోషమే అంటారా, 2 కలిపి పెట్టడం వల్ల? ఇప్పుడు దోషం అంటేనే కదనన్నా, ఇప్పుడు ఏదైనా సరే మనం ఒంట్లో క్యాన్సర్ ఖండిత వచ్చిందంటే అది పెరుగుతుంది కదా, కానీ తగ్గదుగా. సో దోషం అంటే ఏంటంటే పెట్టడం అంటేనే దోషం, పెట్టద్దు. బ్రహ్మస్థానం అంటే ఏంటంటే కంప్లీట్ గా ఆ హాల్లో ఫొటోస్ అనేవి ఏ ఫొటోస్ ఉండొద్దు. చాలా మంది దశావతారాలు పెడుతుంటారు, అవి కూడా పెట్టద్దు అసలు. దశావతారాలను పెట్టద్దు. చనిపోయిన వాళ్ళ ఫోటోలే కాకుండా దేవుడి ఫోటోలో కూడా ఏంటి యుద్ధం చేసేవి కానీ దశావతారాలు 7 hours కూడా పెడుతుంటారు కదమ్మా, పెట్టచ్చా? ఇది కూడా మర్చిపోయారు, 7 hours బాగానే గుర్తు చేశారు. ఇక పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు ఏ ఫేసింగ్ చూడాలి.
7 hours అనేది ఏంటంటే దాంట్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. వాల్ పెట్టేటప్పుడు, వాల్ పేపర్స్కి పెట్టేటప్పుడు ఒక పద్ధతి, డోర్స్ పెట్టేటప్పుడు ఒక పద్ధతి, బొమ్మగా పెట్టేటప్పుడు ఒక పద్ధతి. వీళ్ళ జాతకానికి నక్షత్రానికి వాళ్ళు కేతు గ్రహం అనుకూలంగా ఉంటే పెట్టాలి. కేతు అనుకూలంగా లేకపోతే అది పెడితే ఇక వీళ్ళు పిచ్చి ఎక్కినట్టు మాట్లాడతారు. చాలా ఇష్టం మాట్లాడుతుంటారు. పిల్లలు కానీ ఎవరి రూమ్ లో ఉంటే ఆ రూమ్ లో ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. చాలా వరకు తెలియకండి ఏంటంటే వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధం ఉంది, కానీ ఓన్లీ వాస్తు అంటే వాస్తు ప్రకారం చూసుకుంటారు. వాస్తు అంటే ఏంటి, మనకి ద్వారాల వరకే. ఎప్పుడైతే వస్తువులు కావాలన్నప్పుడు మన జాతకాలకు అవి ప్రతికూలమా అనుకూలమా చూసుకోవాలి. సో జాతకంలో కేతు గ్రహం కానీ రాహు గ్రహం కానీ వీళ్ళకి అనుకూలంగా లేకపోయినప్పుడు దానికి సంబంధించిన వస్తువులు తెచ్చి అది పెడితే 100% వాళ్ళని డ్యామేజ్ తీసుకెళ్తారు. చాలా మంది మీరు హార్ట్స్ అడిగారు, కొంతమంది తాబేలు పడతారు, అది కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంతమందికి లాఫింగ్ బుద్ధ, నెగిటివ్ ఎనర్జీ వస్తాయి. పాజిటివ్ అవన్నీ ప్యూర్ పాజిటివ్, కానీ అది మనకి పడాలి. మనకి పడుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మీ డ్రెస్ ఉంది, అది మంచి డ్రెస్సే, కానీ ఆ సైజ్ నాకు వస్తుందో నేను చూసుకోవాలి. కరెక్ట్ అలా అనమాట. సో ఇది డ్రెస్ తప్పని కాదు, దాని క్వాలిటీ లేదని కాదు అర్థం, కానీ అది నాకు నా సైజుకి రావాలి కదా. అంతే. సో నా సైజుకి ఆ డ్రెస్ వస్తుందో లేదా చూసుకోవాలి నేను. అలాగే పెట్టే ప్రతి ఒక్క ఎనర్జీస్ మనం చెక్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మనకి సెట్ అవుతుందో చూసుకోవాలి, మనకి సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో పెద్దవాళ్ళ ఫోటోలు అనే దానికి అందరికి ఒకటే ఎనర్జీ, అది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడ నుంచి. సో అది ప్రతికూల శక్తి ఎక్కువగా ప్రతిబింబిస్తుంది కనుక 100% అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నాది ఇంకొక సెకండ్ డౌట్ అమ్మా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, పూర్వ సువాసినిగా వెళ్ళిపోతే ఒక ఎనర్జీ, ముత్తైదుగా వెళ్ళిపోతే ఒక ఎనర్జీ. అంటే ఎలాంటి ఎనర్జీ, అది ఎలా ప్రభావితం అవుతుందా ఇంట్లో? అంటే దేవతా రూపంలో వాళ్ళు మారుతారు, వాళ్ళు చేసే పుణ్యం ఎక్కువగా ఉంటే సో వాళ్ళు దేవతగా మారే అవకాశం ఎక్కువగా ముత్తైదుగా ఉంటాయి. పూర్వ సువాసిని అయితే మాత్రం దేవత కాకుండా ఉంది, ప్రేత శక్తి కింద వస్తున్నారు వాళ్ళు. సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలకి వాళ్ళు కలవకూడదు, మనం మాట్లాడకూడదు, ఏదైతే పాటిస్తామో చనిపోయినప్పుడు కూడా అంతే. ముఖ్యమైన పనుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురెళ్ళి మాట్లాడడం అది. సో పూర్వం ఏంటంటే పూర్వ సువాసులు వెనక నుంచి అమ్మ వెళ్ళొస్తానంటే వాళ్ళు వంటలు జాగ్రత్త క్షేమంగా వెళ్ళిరా అని అనేవాళ్ళు, బయటకు కనిపించేవాళ్ళు. ముత్తైదు అయితే ఏం చేస్తుంది, తన కొడుకు కానీ భర్తకు కానీ ఎదురొచ్చేది, రూపాయి చేతిలో పెట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రారా అని చెప్పేసి ఆ రూపాయి చేతిలో పెట్టి పంపించేది. పంపిస్తే అది ధన లాభంగానే వాళ్ళు మారేది, అందుకని చేసేవాళ్ళు. ఇవి చేయాలి. ఓకే, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా